మన మెగాస్టార్ గురించి తెలుసు కదా. మన చిరంజీవి మొన్న సంక్రాంతికే వచ్చి మన శంకర వరప్రసాద్ సినిమాతో దుమ్ము దులిపేశాడు. ఏకంగా 300 కోట్ల కలెక్షన్ చేసింది ఈ సినిమా. అయితే ఇప్పుడు ఆ సినిమా కలెక్షన్ ఈ ఇయర్ లో బ్రేక్ చేసేది ఎవరు అని అందరూ అనుకున్నారు. తండ్రి రికార్డ్ ని బ్రేక్ చేసింది ఎవరో కాదు, మన చరణ్ బాబే. అయితే ఈ ఇద్దరు కలిసి ఏకంగా 600 కోట్లకి పైగా కలెక్షన్ చేసి టాలీవుడ్ ని నిలబెట్టారు. ఇది కదా మెగా పవర్ అంటే. భారతీయ సినీ చరిత్రలో ఎన్నో రికార్డులు పుట్టుకొచ్చాయి. కొన్ని రికార్డులు కాలక్రమంలో చెరిగిపోయాయి, మరికొన్ని మాత్రం తరతరాలకు గుర్తుండిపోయే అరుదైన మైలురాయిలుగా నిలిచిపోయాయి. అలాంటి అరుదైన ఘనతనే ఇప్పుడు టాలీవుడ్ లో మెగా కుటుంబం సొంతం చేసుకుంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఏ తండ్రి కొడుకులకు సాధ్యం కాని రీతిలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకే క్యాలెండర్ ఇయర్ లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఒకే సంవత్సరంలో ఇద్దరు విడివిడిగా బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించి ఇండియన్ సినిమా చరిత్రలో తమ పేర్లను స్వర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. సినీ పరిశ్రమలో స్టార్ హీరోల వారసులు రావడం కొత్త విషయం కాదు. తండ్రి పేరు, కుటుంబ నేపథ్యం వల్ల ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే అవకాశం లభించవచ్చు. కానీ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించడం, దశాబ్దాల పాటు స్టార్డమ్ను నిలబెట్టుకోవడం మాత్రం వ్యక్తిగత కష్టం, అంకితభావం, సరైన కథల ఎంపిక, నటనలో ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని చిరంజీవి తన ప్రయాణంతో నిరూపించగా, అదే బాటలో రామ్ చరణ్ కూడా తన సొంత గుర్తింపును నిర్మించుకున్నారు. కొంతకాలంగా సరైన కమర్షియల్ విజయాల కోసం ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో బాక్సాఫీస్ కు మరోసారి తనదైన మాస్ ఎనర్జీని తీసుకొచ్చారు. ఈ సినిమాలో చిరంజీవి తన పాతకాలపు మాస్ మేనరిజమ్స్, కామెడీ టైమింగ్, భావోద్వేగ నటనతో అభిమానులను అలరించారు. చాలా కాలం తర్వాత ప్రేక్షకులు తమ అభిమాన హీరోను పూర్తి స్థాయి వినోదాత్మక పాత్రలో చూడడంతో థియేటర్లు సందడిగా మారాయి. సంక్రాంతి సీజన్లో విడుదలైన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు మాస్ ప్రేక్షకుల మన్ననలు కూడా పొందింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 300 కోట్లకు పైగా గ్లోబల్ గ్రాస్ వసూలు చేసి మెగాస్టార్ స్టామినా ఏమిటో మరోసారి ఇండస్ట్రీకి చాటి చెప్పింది. వయసు కేవలం సంఖ్య మాత్రమేనని, మంచి కథ దొరికితే తను ఇప్పటికీ బాక్సాఫీస్ ను శాసించగలనని చిరంజీవి ఈ విజయంతో నిరూపించారు. ఒకవైపు తండ్రి విజయ సంబరాలు కొనసాగుతుండగానే మరోవైపు కొడుకు రామ్ చరణ్ తన కెరియర్లోనే మరో మైలురాయిని చేరుకున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా పెద్ది ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా భావోద్వేగాలు, క్రీడా స్ఫూర్తి, కుటుంబ విలువలను అద్భుతంగా మిళితం చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేసిందని సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించారు. గ్రామీణ యువకుడి పాత్రలో ఆయన చూపించిన నటన అభిమానులకు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. రిలీజ్ అయిన మొదటి రోజు నుండే ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ లభించాయి. ఆ ఊపు ఆగకుండా కొనసాగుతూ కేవలం 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 393 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పెద్ద చిత్రం కేవలం కొన్ని రోజుల్లోనే మనశంకర వరప్రసాద్ గారు చిత్రం సాధించిన మొత్తం వసూళ్లను అధిగమించింది. ఇది రామ్ చరణ్ కెరియర్లోనే ఒక ప్రత్యేకమైన ఘనతగా నిలిచింది. ఇప్పటికే RRRతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన చరణ్ ఇప్పుడు పెద్ద విజయంతో తన మార్కెట్ను మరింత విస్తరించుకున్నారని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రామ్ చరణ్ సినీ ప్రయాణాన్ని పరిశీలిస్తే ఆయన ఎదుగుదల ఎంత క్రమశిక్షణతో సాగిందో అర్థమవుతుంది. చిరుత సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన మగధీరతో స్టార్ హీరోగా ఎదిగారు. ఆ తర్వాత నాయక్, ఎవడు, ధృవ వంటి కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. అయితే నటుడిగా తనలోని అసలైన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం మాత్రం రంగస్థలమని చెప్పాలి. ఆ సినిమాలో ఆయన పోషించిన చిట్టిబాబు పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అనంతరం RRRతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆయన నటనను ప్రశంసించారు. ఇప్పుడు పెద్ది రూపంలో మరో విభిన్నమైన పాత్రను పోషించి నటుడిగా తన పరిధిని మరింత విస్తరించుకున్నారు. ఈ ప్రయాణం చూస్తే ఆయన కేవలం మెగాస్టార్ కుమారుడిగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గ్లోబల్ స్టార్గా ఎదిగారని చెప్పవచ్చు. భారతీయ సినీ చరిత్రలో ఎన్నో ప్రముఖ నట కుటుంబాలు ఉన్నాయి. హిందీ, తమిళ, తెలుగు, మలయాళ సినీ పరిశ్రమలో వారసత్వాన్ని కొనసాగించిన ఎన్నో కుటుంబాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. కానీ ఒకే క్యాలెండర్ ఇయర్లో
తండ్రి కొడుకు ఇద్దరు విడివిడిగా 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించడం మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాలేదు. ఈ అరుదైన ఘనతను మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సాధించడం నిజంగా చరిత్రాత్మకమే. ఈ రికార్డు కేవలం కలెక్షన్ల గురించి మాత్రమే కాదు, ఇది 2 తరాల ప్రేక్షకుల ప్రేమకు నిదర్శనం. ఒక తరం చిరంజీవిని ఆరాధిస్తే కొత్త తరం రామ్ చరణ్ ను అభిమానిస్తుంది. కానీ ఇద్దరు సినిమాలకు అన్ని వయసుల ప్రేక్షకులు థియేటర్లకు రావడం వారి ప్రభావాన్ని తెలియజేస్తుంది. ఇదే మెగా కుటుంబం అసలైన బలం. సోషల్ మీడియాలో కూడా ఈ రికార్డు గురించి అభిమానులు భారీ ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. తండ్రి కొడుకుల పోస్టర్లను పంచుకుంటూ ఈ అరుదైన ఘనతపై గర్వం వ్యక్తం చేస్తున్నారు. మెగా ఫ్యామిలీకి తిరుగులేదు, ఇది చరిత్ర, ఇది వారసత్వం కాదు, కష్టం ఫలితం అంటూ అభిమానులు తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. మొత్తానికి ఒకే క్యాలెండర్ ఇయర్ లో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరు 300 కోట్ల క్లబ్ లో చేరడం టాలీవుడ్ కు గర్వకారణం. ఇది కేవలం మెగా అభిమానులకు మాత్రమే కాదు, తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పే మరో గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఒకవైపు 4 దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి, మరోవైపు తన కష్టంతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ ఇద్దరు కలిసి సృష్టించిన ఈ అరుదైన రికార్డ్ భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం.